నేను ఇంకొక ఫోటో చూపిస్తాను మీకు. గతంలో బ్లడ్ శాంపుల్స్ టేబుల్ మీదనే ఉన్నాయి. మా అల్లుంది బ్లడ్ శాంపుల్స్ ఇచ్చినామన్నా, బ్లడ్ శాంపుల్స్ టేబుల్ మీదనే ఉన్నాయి. టేబుల్ మీదనే ఉన్నాయి కానీ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఇదేనమ్మా నేను ఇచ్చిన బ్లడ్ గీనే ఉంది, మరి రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి అంటే మేము బల్క్ లో కొట్టేస్తాం సార్ అని చెప్పింది ఆమె. ఒక్కది టెస్ట్ చేస్తారట, మిగతా వాళ్ళంతా ఇది పాజిటివ్ వస్తే, ఆ ఒక్క రిపోర్ట్ పాజిటివ్ వస్తే మిగతా వాళ్ళంతా పాజిటివ్ అని కొట్టేస్తారట. ఘోరమైన వైద్య రోగం ఉంటే ఎట్లా వాళ్ళ పరిస్థితి విత్ ప్రూఫ్ తో ఉంది అన్న. వాళ్ళ ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న, ఇదే బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తూ గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్ ఉన్నది పోగొట్టడానికి లేదా కొత్తది పెంచడానికి లేదా ఉన్నోనే పోగొట్టడానికి, ఉన్నోనే పంపించాలి పైకి పంపించడానికి. మనోళ్ళు చైనాని అమెరికాని మించిపోయారు అన్న. ఇగో ఇది అన్న పొద్దున వచ్చిన రిపోర్ట్స్ ఇవి, కంప్యూటర్ లో నేను ఫోటో దింపుకున్నా అట్లెట్ ఇచ్చిందని చెప్పి. పొద్దున వచ్చిన రిపోర్ట్స్ బ్లడ్ శాంపుల్స్ ఇలా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ విషయం ఏంటంటే ఇలా నెగిటివ్ వచ్చింది. సార్ గిదేది సార్ గిట్లా రిపోర్ట్స్ బ్లడ్ గిన్నే ఉన్నాయి, మీరు రిపోర్ట్స్ ఎట్లా ఇచ్చారు సార్ అని చెప్తే అప్పటికప్పుడు బ్లడ్ తీసుకొని పోయారన్న. బ్లడ్ తీసుకొని పోయి ఇగో మాన్యువల్ గా రాసిచ్చారు. ఇగో ఇది ఇగో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యాదగిరి భువనగిరి, మాన్యువల్ గా ఇది పాజిటివ్ వచ్చింది. పొద్దున్నేమో సేమ్ బ్లడ్ నెగిటివ్ వచ్చింది, సాయంత్రం ఏమో రిపోర్ట్ చేస్తే సేమ్ బ్లడ్ పాజిటివ్ వచ్చింది. అది గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఎంత ఘోరం ఉందంటే మనిషి లేకుండా రిపోర్ట్స్ ఇస్తారు. అడిగిందట మా అక్క అడిగింది, ఏందమ్మా గిట్లా చేస్తారు మీరు అది అని అడిగితే బ్లడ్ శాంపుల్ ఏమంటే యూరిన్ శాంపుల్ తీసుకోకుండా రిపోర్ట్స్ ఎట్లా పంపించారంటే నువ్వు ఎవరికి ఎప్పుడో చెప్పుకో, నాది గిట్లా లోకలే, ఏం చేసుకుడో చేసుకో, ఎవరికి ఎప్పుడో చెప్పుకో అని ఆ డాక్టర్ అమ్మ మాట్లాడుతున్నా. బెదిరిస్తుంది, రాగా బెదిరిస్తుంది ఆమె. తమాషాలు చేస్తున్నావు నువ్వు, ఫోన్ తీస్తున్నావేమో, ఫోన్ పక్క పెట్టు, ఫోన్ ఎప్పుడు ఎక్కువ పో, నాది లోకలే, నాకు ఇంకా తెలిసిన వాళ్ళు బయట. ఆమె తెలిసిన వాళ్ళ గురించి చేస్తుందా లేకపోతే ఆమె రోగాలను కాపాడడానికి చేస్తుందా? అంత ఘోరంగా ఉందన్న భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. దేశంలో ఎక్కలేని సరుకు, దేశంలో ఎక్కలేని హై టెక్నాలజీ, దేశంలో మంత్రగాలి ఇట్లా కనిపెట్టలేని మా వాళ్ళు కనిపెడతారు, భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కనిపెడతారు.